ఇచ్చి ఉంది. జపాగ్రే వర్తితే లక్ష్మి, జపాగ్రే నిత్య బాంధవాస, జపాగ్రే బంధన ప్రాప్తికి, జపాగ్రే మరణంలో అన్నారు. మనిషికి భగవంతుడు ఇచ్చినటువంటి ఈ యొక్క వాక్కు పరమ పవిత్రమైనటువంటిది. ఈ వాక్కు చేత అన్నీ పొందుతాము, అన్నీ కోల్పోతాం కూడా. మాట్లాడే మాట బట్టే ఉంటుంది. ఈ ఆలయం శ్రీ పశుపతి శ్రీ గుహేశ్వరి సమేత పశుపతి వాళ్ళ ఆలయాన్ని ముందు ఇక్కడ రామానంద స్వామి అనే ఆయన ఉన్నాడు. ఆయన నేపాల్ వెళ్ళిపోయి అక్కడ ఒక 10 ఏళ్ళు ఉండి మళ్ళీ అక్కడి నుంచి వచ్చి చిన్న గుడి ఒకటి కట్టినారు. అది అట్లా ఆ గుడి నిండి ఆ గుడిని బాగా కట్టాలనే ఆ ఉద్దేశము మాకు ఇంకా వచ్చి ఆ గుడిని కట్టడానికి ప్రయత్నం చేసి నేపాల్కి పోయి నేపాల్లో నుంచి అక్కడ ఉండే గుడిని చూసి వచ్చి ఇక్కడ ఇది వేసి ప్లాన్ చేసి ఈ ఆలయాన్ని వారాజు రెడ్డి నేను అనేవాళ్ళ మీద పోయి చూసి వచ్చి ఇక్కడంతా ఈ గుడి ప్లాన్ అంతా వేసి ఈ గుడిని ఇంప్రూవ్ చేసి ఇక్కడ ఉండే భక్తులంతా సహకారంతో ఈ ఆలయాన్ని ఈ విధంగా ఈరోజు మీరంతా చూసే విధంగా కట్టాం. ఆ భగవంతుడి అనంతరం అనుగ్రహంతో ఇంత చేసిన నాకు ఆ సంకల్పము ఆ భగవంతుడు కల్పించాడు, కట్టించాడని నాకు ఆలోచన చేశాడు. ఆ ఆలోచనతోనే నేను ముందులు పెట్టి దీనికి ప్రయత్నం చేసి ఈరోజు ఈ రూపుకు వచ్చేట్టుగా ఆయన పరమేశ్వరుడు నాకు శక్తి ఇచ్చి చేసినాడండి. నా పేరు వైసుబారెడ్డి, రిటైర్డ్ హెడ్ మాస్టరు, ఈ దేవాలయానికి స్పాన్సరు మరియు కమిటీ అధ్యక్షుడిని కూడా. అంటే 1947 ఆ ప్రాంతంలో స్వామి రామానంద గారు మాకు టీచర్గా వచ్చినారు. వారు ముందు టీచర్గా ఉండి సన్నిచించి హిమాలయాలు పోయి తిరిగి వచ్చి మాకు టీచర్ అయినారు. ఆయన వచ్చిన తర్వాత మాకు వేదాంగాలు అన్నీ నేర్పించి తర్వాత వైదిక విద్య నేర్పించినారు. మళ్ళీ మేము టీచర్ అయినా కూడా ఆయన మా దగ్గరనే పెట్టుకున్నాం. ఆయన నాయన పశుపతినాథ్ టెంపుల్ కడదాం అంటూ ఉన్నాడు. అందుకోసమని పశుపతినాథ్ టెంపుల్ కడదామని చెప్పి ఆయన మాకు ఉన్నట్టుండి కనపడకుండా వెళ్ళిపోయినాడు. ఎంత ప్రయత్నం చేసినా మనకు కనపడలేదు. అన్ని ఉత్తర ఇండియా అంతా తిరిగినాం, ఆయన కనపడలేదు. ఆయన మేమేం చేసినట్టే ఆడ గుడి కట్టాలని చెప్పి పెంచుకల్ బసిరెడ్డి మినిస్టర్గా ఉన్నప్పుడు ఆయన దగ్గరికి పోయినాం. ఆయన దగ్గరికి పోతే ఆ స్థలాన్ని ఇది దేవాదాయ శాఖకు రాయమన్నాడు. మళ్ళీ గుడి కట్టిస్తాను అని చెప్పినాడు. ఆయన మాట మీద మేము గుడి స్థలాన్ని స్వామి రాసేసినాడు. చిత్తూరు మెయిన్ రోడ్డుకు ఉండే స్థలాన్ని ₹1 కోట్ల చేసే స్థలాన్ని ఎండోమెంట్ బోర్డుకు రాసేసినాడు. మళ్ళీ అది ఏదో ఏ కారణం వల్ల నిలబడిపోయింది. ఆయన మాకు కనపడకుండా వెళ్ళిపోయినాడు. ఆయన దగ్గర నుంచి ఈ స్థలాన్ని తీసుకొని ఎండోమెంట్ బోర్డు రాయించి ఆ బీడు పెట్టుకొని ఉండాలంటే ప్రాణం చాలా బాధపడింది. ఆఖరికి ఎంతెంతో కష్టపడేది. ఆ నేపాల్కు పోయి కాఠ్మండుకు పోయి పశుపతినాథ్ టెంపుల్ చూసి వచ్చి దాన్ని ప్రయత్నం చేసినాం. ప్రయత్నం చేస్తే ఒకసారి రాజశేఖర రెడ్డి ప్రయత్నం మాకు కొంత డబ్బు ఇచ్చినాడు, కానీ దాంతో ఏం నెరవేరలేదు. మళ్ళీ తర్వాత రెండవ తూరి మేమే ప్రయత్నం చేసి ఒక 15 లక్షలు ఖర్చు పెట్టి బేస్మట్టం వేసినాము. అయినా కూడా మా నుంచి కాలేదు, నిలబడిపోయింది. 7 సంవత్సరాలు నిలబడిపోయింది. మళ్ళా మాకు శ్రీకాంత్ రెడ్డి ఎమ్మెల్యే గారు వచ్చినారు. ఎమ్మెల్యేగా వచ్చిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి మేము అప్రోచ్ అయినాము. ఆయన పదే అడిగిన దానివల్ల ఆయన కోటి కంటే ఎక్కువ డబ్బును మాకు దేవాదాయ శాఖ నుంచి మాకు తెచ్చిచ్చినాడు. దానికి కాంపన్సేటర్గా 26 లక్షలు కట్టాము. మొత్తం డబ్బుతో పని ప్రారంభించినాము. మా నుంచి ఆ పని చేయడం కష్టమైపోయి ప్రతాప్ రెడ్డిని తోడు తీసుకున్నాం. ఆ ప్రతాప్ రెడ్డి సహకారంతో ఈ గుడి ఇంత కష్టమైన పని కూడా తొందరగా
పూర్తి అయింది. ఇది మాకు 20 ఏళ్ల కళ, 20 ఏళ్ల కళ నెరవేరింది ఈ దినానికి. ఈ దినం మనం సమీపంలో ఉన్నట్టు లేదు కానీ స్వర్గంలో ఉన్నట్టుంది, అంత ఆనందంగా కలుగుతుంది మాకు. ఇది 20 ఏళ్ళ మా కృషి ఇది. అది ఆ భగవంతుడు ఆయన సంకల్పం, మా స్వామి సంకల్పం, నా గురువు సంకల్పంతో ఈ గుడి ఈ దినం ఇంత రూపుదిద్దుకునేందుకు మాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మా గురువు గారికి ఎల్లప్పుడూ మేము కృతజ్ఞతగా ఉంటాము. మాకు సహకరించిన భక్తాదులందరికీ అడిగినంతనే లక్షలు కాదు లక్షలు ఇచ్చినారు. లక్షలు ఇచ్చి మాకు సహకరించిన అందరికీ పేరు నాకు నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. రాజకీయంగా మాకు సహాయం చేసినారు. అది విగ్రహ ప్రతిష్ఠ కానీ, కలశ ప్రతిష్ఠ కానీ, అది ధ్వజస్తంభం నిలబడంలో కానీ అందరూ భక్తాదులు వచ్చి సహకరించినారు. ఈ దినం పూర్తిగా సఫలమైంది. కష్టము ఫలించింది. సంతోషంగా ఉంది. సంబేపల్లి శ్రీ గుహేశ్వరి పశుపతినాథ్ దేవాలయం పునఃప్రతిష్ఠ ప్రారంభోత్సవం సందర్భంగా 3 రోజుల మంచి కార్యక్రమాలు దిగ్విజయంగా జరుగుతున్నాయి. 3 రోజుల మంచి ఈ సంబేపల్లి గ్రామంలో గుడి దగ్గర అన్నదాన కార్యక్రమాలు, ప్రతిష్ఠా కార్యక్రమాలు దిగ్విజయంగా జరుగుతున్నాయి. ఈరోజు వేలాది మందికి అన్నప్రసాదాలు వడ్డించడం జరిగినది. ప్రతిష్ఠ చాలా బాగా జరిగింది. మా తల్లిదండ్రుల సుకృతంతో ఇదంతా జరిగింది. మా నాన్నగారు కేదిరెడ్డి రామిరెడ్డి గారు, వారి సతీమణి రెడ్డమ్మ గారు, మా అన్నగారు కేదిరెడ్డి వారాదిరెడ్డి గారు, వారి ఆశీస్సులతో ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరిగిందని మీకు తెలియజేస్తున్నాము. మేము ఎంతో అదృష్టంగా ఫీల్ అవుతున్నాము. దేవునికి ఈ అవకాశం, ఈ శుభ సందర్భాన అన్నప్రసాదం. నా పేరు కేదిరెడ్డి రమణారెడ్డి. అన్నప్రసాదం చేయడం భక్తులకి మా అదృష్టంగా భావిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. కేతిరెడ్డి వారాదిరెడ్డి గారి కుమారులం మేము. ఒకప్పుడు రాయచోటిలో వివేకానంద స్కూల్ ఒకప్పుడు ఉండేది. సో ఆయన ఇప్పట్లో లేరు. సో ఆయన మా చిన్నన్న కేతిరెడ్డి గోవిందరాజు, నేను కేతిరెడ్డి కోదండరామరెడ్డి. మేము దేవుడికి మా వంతు పాత్ర పోషించి మా పూర్వజన్మ సుకృతంగా భావించాము. ఈ వంతులో మా చిన్నాన్న సహకారంతోనే ఇవన్నీ మాకు సాధ్యం. ప్లస్ గుడి కమిటీ మెంబర్స్తో సహా మా తాతగారు ప్రతాప్ రెడ్డి గారు వీళ్ళందరి సహాయ సహకారాలతో
ఇదంతా ఈ ప్రతిష్టాపన అనేది చాలా విజయవంతంగా నిర్వర్తించగలిగాము. రేయింబవళ్ళు 3 రోజులు కేతిరెడ్డి సుబ్బారెడ్డి గారు మా తాతగారు, ఎర్రబరెడ్డి సుబ్బారెడ్డి వాళ్ళ కుమారులు ఇద్దరు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, ఎర్రబరెడ్డి సహదేవరెడ్డి గారు, ఎర్రబరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు. వీళ్ళందరి సహాయ సహకారంతోనే ఇదంతా 3 సంవత్సరాల నుంచి గుడిని కట్టించడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. చాలా చోట్ల విగ్రహాల కోసం వెతికాము. ఫైనల్గా ప్రతాప్ రెడ్డి గారు కాళ్ళగడ్డలో ఫైనల్గా సంప్రదించి చర్యలు జరిపి విష్ణు గారి సహాయంతో ఈ గుడిని ప్లస్ టీటీడీ మండపం నుంచి ఒక వేద పాఠశాల పండితుడిని పిలిపించి చాలా చాలా గర్వంగా, చాలా చాలా విజయవంతంగా, చాలా చాలా హోలీగా ఈ యాగాలు అనేవి చేయడం జరిగింది. చండీ యాగము, చాముండేశ్వరి యాగము, దేవుడి కళ్యాణోత్సవం అన్ని. వీటిలో ఇంకొక ఎత్తు ఏంటంటే ఈ గుడిని ఇంకా మేము బాగా అభివృద్ధి చెందించి భవిష్యత్తులో ఈ గుడిని ఇంకా మరీ బాగా చేసి మేము ఈ సంబేపల్లె గ్రామస్తులుగా మంచి గుడిగా రూపుదిద్దుకోవాలని మేము అనుకుంటున్నాం.